నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. హైకోర్టులో పోస్టల్ బ్యాలెట్స్ పై ముగిసిన వాదనలు. శనివారం సాయంత్రం తీర్పు. టిడ్కో గృహాలను దర్శించిన కమిషనర్. మంచినీటి సమస్యపై స్పందన. ముగిసిన పవర్ లిఫ్టింగ్ పోటీలు. విజేతలను అభినందించిన ప్రముఖులు. రానున్న సీఎంపై ఎల్వి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు. విశ్లేషించిన తెలకపల్లి రవి. మంగళగిరి టిడ్కో గృహాలలో నీటి సమస్య నేపథ్యంలో గురువారం కమిషనర్ నిర్మల్ కుమార్ గృహ సముదాయాన్ని సందర్శించారు. అనంతరం ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. మనకి టిడ్కో హౌసెస్ సంబంధించిన డ్రింకింగ్ వాటర్ సమస్య ఉందని చెప్పని నా దృష్టి రావడం జరిగింది. సో ఇక్కడ మా అందరూ నా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, శానిటేషన్ డిపార్ట్మెంట్తో ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. ఈరోజు మనం మామూలుగా గుంటూరు ఛానల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి 2.5 MLD వాటర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం ఈ టిడ్కో హౌసెస్ సంబంధించిన వాటర్ డ్రా చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏపీఐసిసికి సంబంధించిన మన మోటార్స్ కానీ సంపు కానీ అక్కడ ఉంది. అక్కడ దాన్ని ట్రీట్మెంట్ ఇచ్చుకున్న తర్వాత వాటర్ అంతా కూడా ఇక్కడ 50,000 టిడ్కో హౌసెస్లోనే మనకి 50,000 లీటర్ల ఇన్ ట్యాంక్ ఒకటి ఉంది. దాంట్లో ఆ సంపులోకి వాటర్ అంతా డంప్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి ఫర్దర్ ఈ టిడ్కో హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఆ హౌసెస్ మొత్తాన్ని కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే కనుక 54 బ్లాకులు ఉన్నాయి. 54 బ్లాకులకు సంబంధించి మనం 15 బ్లాకులకి విధంగా విభజించుకోవడం జరిగింది. ఆ 15 బ్లాకులకు కూడా మనం ఒక వాల్ లాగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రధాన సమస్య కనుక మనం చూసుకుంటే కనుక ఆ వాల్ అన్నది సహజంగా ఎప్పుడైతే వాటర్ మనం అక్కడి నుంచి రిలీజ్ చేసిన తర్వాత ఈ టిడ్కో హౌసెస్ పైన ఉన్న ట్యాంకులు నిండాలి అంటే కనుక ఆ వాల్స్ని రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే ఈ వాల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ వాల్స్ అన్నీ కూడా ఇక్కడ మన టిడ్కో హౌసెస్లో ఉంటున్న వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకేసారి వాటిని అన్ని ఆపరేట్ చేయడం వల్ల ఆ వాటర్ అనేది ఎవరికి కూడా ఈ నీటి సమస్య అనేది వీళ్ళు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. సో దాని గురించి ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ వీళ్ళని ఎడ్యుకేట్ చేయడం కూడా జరిగింది. ఐఈసీ యాక్టివిటీస్ కూడా ఇక్కడ కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. మనం అప్పుడు దాకా ఇంటీరియం మా డిపార్ట్మెంట్ సంబంధించిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కూడా ప్రాపర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనం టిడ్కో సంబంధించిన ఎస్సీ గారితో కూడా మాట్లాడి మనం ఈ వాల్స్ అనేది కూడా హిడెన్ ఫామ్లో మనము ఎక్కడైతే మనకి 50,000 లీటర్ల ట్యాంక్ ఉందో ఆ సంప్ ఉందో అక్కడే ఏర్పాటు చేసుకునే విధంగా డిజైన్స్ అనేది డ్రా చేయించి మొత్తం వాటన్నిటి కూడా ఎంటీఎంసీ భరించడం కూడా జరుగుతుంది. అప్పటి వరకు ఇప్పుడు ఏపీఐసిసిలో ఉన్న మోటార్ ఏదైతే ఉందో నిన్న ఈవినింగ్ అది కొంచెం రిపేర్ రావడం జరిగింది. కొత్త మోటార్ని మనం ఇమీడియట్గా ఇన్స్టాల్ చేయమని చెప్పని ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అది కూడా ఈవినింగ్ లోపల అది కూడా కంప్లీట్ అయిపోతుంది. సో వాటర్ అనేది రెగ్యులర్గా రావడం కూడా జరుగుతుంది. మండే ఆన్వర్డ్స్ ఏదైతే ఉందో మనం ఈ ట్యాంకులు పూర్తిగా నింపుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా కిందకు వచ్చి ట్యాంకర్ల ద్వారా వాటర్ అనేది పైకి తీసుకెళ్లే పరిస్థితి కాకుండా మొత్తం ఆ టిడ్కో హౌసెస్ పైన ఉన్న ట్యాంకులు ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర నుంచి డ్రా చేసుకునే విధంగా మనం చూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళకి టైమింగ్స్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ టైమింగ్స్ ప్రకారం ఈ 15 బ్లాకులకు సంబంధించిన ఏదైతే వాల్స్ ఉన్నాయో ఆ వాల్స్ అన్నింటిని కూడా టన్ వైజ్ దాన్ని ఒకటి ఆపుకోవటం, ఇంకోటి రిలీజ్ చేసుకోవడం, ఆ విధంగా చేసి ఇటువంటి సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా మనం చేసుకోవడం కూడా. ఇక్కడ ఉన్న టిడ్కో హౌసెస్లో ఉన్న నివాసితులందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి అందరికీ సహకరించి మీరు కూడా ఈ ఏదైతే వాల్స్ ఉన్నాయో వాటిని మీరు మాన్యువల్గా మీరు వెళ్ళి ఆపరేట్ చేయకుండా మా ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని టేక్ కేర్ చేసే విధంగా మీరు కూడా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పని ఆశిస్తడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీకు తెలుసా, క్రికెట్ 2020 ప్రపంచ కప్ ఎక్కడి నుండి ఆరంభం కానున్నది? సమాధానం, క్రికెట్ 2020 ప్రపంచ కప్ అమెరికాలో జూన్ 2 నుండి ఆరంభం కానున్నది. మంగళగిరిలో 3 రోజుల పాటు నిర్వహించిన పవర్ లిఫ్టింగ్ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. ఓ రిపోర్ట్. రాష్ట్ర స్థాయిలో మంగళగిరిలో 3 రోజులుగా నిర్వహించిన ఏపీ స్టేట్ సబ్ జూనియర్, సీనియర్స్ అండ్ మాస్టర్స్ స్త్రీ పురుష విభాగాల టోర్నమెంట్ శుక్రవారంతో ముగిసింది. ఏపీ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ పోటీలు ముగింపు కార్యక్రమంలో టీడీపీ అగ్రనేతలు నందం అబద్దయ్య, పోతినేని శ్రీనివాసరావు, దామర్ల రాజు, పార్థసారథి, వివిధ సంఘాలకు చెందిన అనిల్ చక్రవర్తి, షేక్ సంధాని తదితరులు పాల్గొని మాట్లాడారు.
3 రోజులుగా నిర్వహించడం ఆందోళన చేశారు. ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులందరికీ అలాగే గెలుపొందిన క్రీడాకారులకి ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో ఈరోజు నాతో పాటుగా వేదిక మీద ఆసన పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటివరకు పెద్దలందరూ చెప్పడం జరిగింది. మంగళగిరి అంటే పవర్ లిఫ్టింగ్కి చిహ్నంగా మిగిలిపోతుంది. పవర్ లిఫ్టింగ్ అంటేనే మంగళగిరి పేరు ఇవ్వబడుతుంది. మనందరికీ తెలుసు, గత 15-20 సంవత్సరాల పైచడి గురించి కూడా గతంలో స్వర్గీయ గుమ్మడి కోటేశ్వరరావు గారు, ప్రస్తుతం సంగారెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక మంది క్రీడాకారులని వారి నైపుణ్యాలను తీర్చిదిద్ది నేషనల్ లెవెల్లో ప్లేయర్స్గా అలాగే గోల్డ్ మెడల్ సాధించే విధంగా తీర్చిదిద్దినందుకు సంగారెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ రోజున ఇంత ఎండల్లో కూడా గత 3 రోజులుగా ఇంత చక్కగా ఈ కార్యక్రమాలు పాల్గొన్నందుకు మీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. భవిష్యత్తులో ఖచ్చితంగా మంగళగిరి పవర్ లిఫ్టింగ్కి ఒక హబ్గా ఏర్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి ఒక అకాడమీ కావాలని చెప్పి గతంలో కూడా కోరుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా పెద్దలందరూ కూడా దాన్ని ఆస్వాదించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రులు అవుతారు. మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు ఎన్నుకోబోతున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ గారు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా మంగళగిరి పట్టణంలో, తాడేపల్లి పట్టణంలో క్రీడా గ్రౌండ్స్ ఏర్పాటు చేసి క్రికెట్ కానివ్వండి, జాగింగ్ కానీ, ఓపెన్ జిమ్ కూడా అనేక విధాలుగా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నాం చూస్తున్నాం. మీ అందరికీ నేను ఈ వేదిక ద్వారా చెప్తున్నాను, ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంగళగిరికి కావాల్సినటువంటి వసతులు కల్పించడానికి మా వంతు నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈ కాంపిటీషన్ చాలా బాగా చేశారు. ఇక్కడ మంగళగిరి అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అందరూ చాలా వెరీ బిగ్ టోర్నమెంట్ వాళ్ళు చేశారు. చాలామంది పార్టిసిపెంట్స్ కూడా ఎక్కువ వచ్చారు. ఫుడ్, అకామిడేషను అన్నీ చాలా బాగా చేశారు వాళ్ళు. సో థ్యాంక్స్ టు ది డిస్ట్రిక్ట్ అసోసియేషన్ and the state association for the support. Thank you very much. పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ మంగళగిరి ఈద్గా కమ్యూనిటీ హాల్లో చాలా గొప్ప బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ పోటీలకి 23 జిల్లాల నుంచి సుమారుగా 400 నుంచి 500 మంది క్రీడాకారులు కానివ్వండి, కోచ్లు కానివ్వండి, అఫీషియల్ కానీ రావడం జరిగింది. మరి ఈ పోటీలు మంగళగిరిలో జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలానే ఈ పోటీలకి విచ్చేసిన మా కోచులు, మా గురువులు, అలానే రాష్ట్ర స్థాయి ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ పెద్దలు, అలాగే కోచులు, క్రీడాకారులందరికీ మా ధన్యవాదాలు. మీకు అందరికీ తెలుసు, మన మంగళగిరి పట్టణంలో ఫిట్ జోన్ జిమ్ సందాని గారి ఆధ్వర్యంలో 29వ తారీఖు నుంచి 29, 30 ఈరోజు 3వ రోజు 31వ తారీఖు పవర్ లిఫ్టింగ్ పోటీలు ముగింపు దశకు వచ్చాయి. ఈరోజు కొన్ని కేటగిరీలకి, మెన్ కేటగిరీలకి బహుమతి ప్రదానం జరిగింది. ఈనాటి మంచి మాట. స్వార్థం ఎప్పటికైనా ఒంటరిని చేస్తుంది. శ్రీశ్రీ. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. సినీ నటుడు, నిర్మాత, సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలను శుక్రవారం దుగ్గిరాల ముర్తుజానగర్ జెండా చెట్టు సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించారు.
వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో షేక్ జాన్ సైదా, షేక్ సమీవుల్లా, ఖాదర్ బేగ్, మహమ్మద్ ఆయూబ్, మహమ్మద్ హనీఫ్ బేగ్, కాకా వెంకటేశ్వర్లు, మునిపల్లి కుమార్, బొద్దులూరి వెంకటేశ్వరరావు, కుర్రా రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడారు. నిర్ణయాలతోటి ఆయన జీవితాన్నే పడంగా పెట్టి చలనచిత్రాలని సొంతంగా నిర్మించి మన తెలుగు ప్రేక్షకులనే కాకుండా అన్ని భాషల ప్రేక్షకుల్ని అలరించారు. విదేశాల్లో కూడా కృష్ణ గారు నిర్మించిన కౌబాయ్ మోసగాళ్ళకు మోసగాడి చిత్రాన్ని అనేక భాషల్లో అనువదించి ఆయన కృషిని వారందరూ గుర్తించారు. ఆయన ఈ చలనచిత్ర పరిశ్రమకు అందించిన సేవలే కాకుండా ఆయన ప్రజా జీవితంలో కూడా అడుగుపెట్టి పార్లమెంటు సభ్యుడిగా కూడా ప్రజలకు సేవలు అందించారు. అలాగే ఈ జిల్లా వాసిగా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసి అందరి మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయిన సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా ఈరోజు మేము ఆయన్ని ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు, జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. విద్యుత్ ట్రాన్స్ఫారమ్స్ను కూలింగ్ చేసేందుకు సంబంధిత అధికారులు బకెట్లతో నీరు తెచ్చి కూలింగ్ చేయడం ఎంతవరకు సమంజసమని, ఇది కొత్త రకం టెక్నాలజీనా అని తుళ్లూరు వాసులు ప్రశ్నిస్తున్నారు. వెంకటపాలెం గ్రామంలో రాజధాని రైతులు గత 1627 రోజులుగా అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం కూడా ఆందోళన నిర్వహించారు. మంగళగిరి గుంటూరు ఛానల్ వద్ద ఫిల్టర్ బెడ్ వెనుక ఉన్న ముక్తినాథ్ వృద్ధులాశ్రమంలో నిరుపేద వృద్ధులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పించడం జరుగుతుందని ఆశ్రమం అధ్యక్షులు అవ్వారు వెంకటేశ్వర్లు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన వివరించారు. వృద్ధాశ్రమంలో ఎవరన్నా చేరాలనుకున్న వాళ్ళు ఆధార్ కార్డు తీసుకొని మేము జరిపించుకుంటాము. ఇంకా వాళ్ళైనా సరే వచ్చి వాళ్ళ తరపున ఒకళ్ళు వచ్చినా చాలు, మాకు వాళ్ళ సమస్యల్లో మేము ఆ వృద్ధులను చేసుకోవటం, వాళ్ళ మంచి చెడు అన్నీ మొత్తం చూడటం, వాళ్ళ అవకాశం కల్పించడం, అక్కడ ఉండడానికి నివాసం అవకాశం కల్పించి మేము చేసుకోవడం జరుగుతుంది. ఇలా మాలుగా దాతలు ఎవరైనా కానీ పుట్టినరోజు కానీ పెళ్లిరోజు కానీ అలాగే వేరే వేరే కార్యక్రమాలైనా కానీ ఆ రోజు భోజన ఏర్పాట్లు అన్నీ చేయటం చేస్తుంటే వాళ్ళకి వృద్ధులకి మేము ఎంతో తోడ్పాడిన వాళ్ళు అవుతారు. ఇంకా వృద్ధులను చేర్చుకోవటం, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కూడా చేయటం ఉండిద్ది. మా ఆశ్రమాన్ని దాతల సహారంతో డెవలప్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి కుప్రావు కాలనీ ఎన్సీసీ రోడ్డులోని శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజారి మాట్లాడారు. పాత మంగళగిరి కుప్రావు కాలనీ 9వ లైన్లో ఎన్సీసీ రోడ్ చివరి భాగంలో ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానం నందు 31వ తారీఖు నుండి 3వ తారీఖు వరకు కూడా ఆంజనేయ స్వామివారి జయంతోత్సవం జరుగుతున్నవి. ఈరోజు 31 శుక్రవారం నాడు ఉదయం 7:30 గంటల నుండి ఇప్పటి వరకు కూడా 108 జలకలశములతో స్వామివారికి అభిషేకం కొరకు 108 జలకలశంతో ఊరేగింపుగా తిరిగి వచ్చి స్వామివారికి అభిషేకం చేయనున్నాము. అదేవిధంగా రేపు జయంతి ఉత్సవం కాలంగా స్వామివారికి సహస్రనామార్చన,
ఆంజనేయ స్వామి హోమములు, సుదర్శన హోమములు జరగనున్నవి. అదేవిధంగా 2వ తారీఖు సువత్సల సమేత ఆంజనేయ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం జరగనున్నది. ఈ యొక్క కార్యక్రమంలో ఎంతో దేదీప్యమానంగా జనసందోహంతో ఈ యొక్క కార్యక్రమాలు జరగనున్నవి. కావున భక్తులెల్లరూ కూడా విచ్చేసి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఉన్నవి. అదేవిధంగా 3వ తారీఖు శ్రీ స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం జరగనున్నది. సాయంకాలం 7 గంటలకు అన్న సమారాధన కార్యక్రమం జరగనున్నది. కావున ఈ యొక్క పూజా కార్యక్రమంలో, సమారాధన కార్యక్రమంలో 50 మంది భక్తులు కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి.